హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది 6th వీక్ పూజ అండి. ఆల్రెడీ నేను వెంకటేశ్వర స్వామి పూజది పెట్టాను కదా, ఇది 6th వీక్ది. ఎలా చేసాము ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామికి అలంకరణ అంటే చాలా ఇష్టమండి. సో మేము మెయిన్ పాయింట్స్ కొన్ని తీసుకొని దానికి తగ్గట్టుగా చేసాము. అండ్ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి అలంకరణ అంటే చాలా ఇష్టము. సో అందుకే స్వామివారిని అలంకరించి మేము పూజ అయితే చాలా బాగా జరుపుకున్నాము. అండ్ ఎలా చేసాము ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మేమైతే పీటలకి బొట్లు పెట్టేసి ముగ్గులో వేసామండి. తర్వాత పువ్వుల మాలలు కట్టాము. తులసి మాల ముందు రోజే కట్టేసుకున్నాము. ఇంకైతే మేము పూజకు సంబంధించినవన్నీ చేసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే స్వామివారిని అయితే ఇక్కడ అలంకరిస్తున్నాం అన్నమాట. పువ్వులు బాగా ఎక్కువ తీసుకొచ్చి మేము అలా డెకరేట్ చేస్తున్నామండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా పానకం అవి రెడీ చేస్తున్నాము. అండ్ యాక్చువల్లీ అందరూ అంటున్నారు ఇన్ని చెయ్యాలా అనేసి. మా స్వామివారికి ఏంటంటే ఎవ్రీ వీక్ లడ్డూలు పెట్టాలి, లేదంటే పరమాన్నం వండేసి పెడతారు కొంతమంది. మనకి అయినంత వరకు చేసుకోవాలన్నమాట. 7 వారాలు కంపల్సరీ చేయాలి. ఉపవాసం మాత్రం ఉండాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి. సాయంత్రం దీపం పెట్టేసి తినాలి. అండ్ ఏంటంటే పూజ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఏదో చేద్దాం అన్నట్టు చేయకూడదు. అండ్ ఇక్కడ మేమైతే పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాం. దీపారాధన అయితే చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే పూజకు సంబంధించినవి యాపిల్, బనానా, స్వీట్ అండ్ బత్తాయి ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నమాట. ఎవ్రీ వీక్ ఏంటంటే మేము ఇలా చేయాలని ప్లాన్ చేసుకొని పెట్టుకుంటున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ అయిపోతున్నాయండి. ఇంత బాగా చేసుకుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా చేద్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాము. తీసుకొచ్చినవన్నీ ముందు పెట్టేసుకుంటున్నాము. మా వీడియోస్ ఎవరు చూస్తున్నారో ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా స్వామివారికి అయితే మొత్తం పలహారాలు పెట్టేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఏ వీడియోలు తీయాలి ఏంటనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది కూడా కామెంట్ చేయండి. కొంతమంది అడుగుతున్నారు కదా కంపల్సరీ చదవాలా లేదా అని చెప్పేసి. చదువు వచ్చిన వాళ్ళు అయితే చదువుకుంటారండి. చదువు రాని వారు ఏంటంటే నార్మల్గా దండం పెట్టుకుంటారండి. అండ్ అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు అన్నమాట. బట్ ఏంటంటే పూజ గురించి తెలుసుకొని చేస్తే మంచిదండి. ఏదో చేసేద్దామని చేయకూడదు. చాలా పవర్ఫుల్. అనుకున్నది మాత్రం కంపల్సరీ అవుతుంది పూజ చేసే. ఫైనలీ ఏంటంటే ఇంకా మేమైతే అన్నీ సర్దేసుకున్నామండి. ఇంకా ఇక్కడ మా చెల్లి కోరుకుంది 7 వీక్స్ ఇలా చేస్తానని చెప్పేసి. ఇంకా తను అంతా చేసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే అలంకరణ అయితే అంతా బాగా చేసుకున్నాము. ఫస్ట్ శనేశ్వరునికి పెట్టుకొని తర్వాత మనము వెంకటేశ్వర స్వామికి పెట్టుకోవాలండి. శనేశ్వరికి నువ్వుల లడ్డూలు అండ్ ప్రసాదాలు అవి పెట్టేసి అప్పుడు వెంకటేశ్వర స్వామికి పెట్టాలి. దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుని భార్య మాలిని. ఇద్దరు గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తుండేవారు. అతిథులని ఆభ్యోగ్యతలని ఆదరిస్తుండేవారు. వాళ్ళకి ఇరువేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక రోజున కాశీయాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. దేవదత్తుడు అతడి భార్య మాలిని ఆ బ్రాహ్మణుని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతడి మర్యాదలు చేశాడు. భోజనం అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ దంపతుల జాతకాలను పరిశీలించి చూశాడు. జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తుడికి శనిదోషం వలన అపమృత్యువు కలిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయని, ఆ అపమృత్యుని దోషాన్ని నివారించుకోవడం కోసం 7 శనివారాలు వ్రతం చేసి ముందుగా శనీశ్వరుని తర్వాత వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించాడమ్మా. నువ్వు శ్రద్ధ. ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పొగచ్చి సార్తి కూడా ఇచ్చేసాము. ప్రతి వారం ఎలానే చేసుకుంటే మంచిది అండ్ మనం అనుకున్నది అవుతుంది. ఫైనలీ మేమైతే ఈ వీక్ ఇలా చేసుకున్నామండి. మీకు ఎలా అనిపించింది ఏంటో ఈ వ్లాగు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా పూజ చేశాను. అలాగా ఈ వీక్ అయ్యిందండి. ఈ వీక్ వరకు నాకు ఏదో ఒకటి ప్రాబ్లం రావడం నేను ఇంకా చేయలేకపోయినా ఈ వీక్ ఎలాగైనా చేద్దామని చెప్పేసి చేశాను. మా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేయాలి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ చేసి పెడతాను. డూ యూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.